59 కులాలకు ఈక్వల్స్ ఎవరు పీపుల్స్ జనాభా ప్రకారంగా ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళు వర్గీకరణ ప్రకారం చేయాలి. ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ జాబితాలో 42 నంబర్ల వాళ్ళు కానీ మేము ఎస్సీ బీసీ కురవలు వాస్తవంగా అయితే మహారాజ్ కురవలు మీరు మాకు సర్టిఫికేట్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడున్న టీకే శ్రీదేవి మేడం గారు గవర్నమెంట్ కమ్ చేసి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాదాసి మాదార కురవలు లేరని నిర్ధారణ చేయడం జరిగింది. కనుక మేము దయచేసి ఈ దీంట్లో ఉన్న మాదాసి కురవలు ఇక్కడ ఉన్న బీసీ కురవలు బాగా డెవలప్ అయినారు, గొర్రెలు తీసుకున్నారు. ప్రభుత్వం లాభి రాజకీయ మెనిజర్లు లబ్ధి పొందారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాదాసి మాదార కురవలు లేరు, బీసీ కురవలు అని మీకు తెలియజేయండి. సార్ ఒక నిమిషం ఇక్కడ సార్ సోదర మహామణిలతో పాటు మాకు కూడా ఎందుకంటే ఇన్ని రోజులుగా కళలు నమ్ముకొని ఉన్నాం మేము. ఈ టీవీ రంగం సినిమా రంగం వచ్చిన తర్వాత మా కళలు ఎందుకంటే యక్షగానాలు, భాగవతాలు, వీధి నాటకాలు, పురాకథలు చెప్పి కళలకు వరసగా కొన్ని సంవత్సరాల నుంచి బతికిన మేము టీవీ రంగం సినిమా రంగం వచ్చిన తర్వాత మా కళలు అడగట్లే, మా భవిష్యత్తు అనేది అనుభవంలోకి వచ్చినట్లే. మా సోదర మహామణిలో ఇప్పుడున్న రిజర్వేషన్లలో అన్ని విషయాలలో వాళ్ళు తీసుకోబోతున్నారు. కాబట్టి మేమందరం ఒక తండ్రి బిడ్డలలాగా మాకు కూడా సముచిత సహాయం చేసి కింద ఉన్న ఉపకులాలకు మాకు 5% ఇవ్వాలని చెప్పాలని మేము కోరుతున్నాం సార్. మాకు ఎమ్మెల్యే లేదు, ఎంపీలు లేదు, మా కోసం అడిగే వాయిస్ లేదు అసెంబ్లీలో. కాబట్టి మీ ద్వారా 10 మంది నేను జిల్లా అధ్యక్షుడు సార్. ఫస్ట్ టైం చాలా 2 లైన్లు మామూలు వాడతాం సార్. ఇదే లైన్ 2 లైన్లు ఇక్కడ జరుగుతుంది.
ఏమంటారు? ఇప్పుడు ఏమన్నా ఏదైనా ఊర్లో చేసుకుంటున్నారా? చేస్తున్నాం సార్. సచివాలయ దగ్గర మమ్మల్ని తీసుకుపోయి కథలు చెప్పిస్తారు సార్. సాయంత్రం దాకా నైట్ మొత్తం ఆ రోజు అంత్యక్రియలు కాకపోతే మీతో నడుస్తుంది. నడుస్తారు సార్. పొద్దున పూట ఏం చేస్తాడంటే మళ్ళీ మా మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళకు గంట శంకు గంట ముందర ముట్టుకుంటూ ఆ శంకు వాళ్ళ ముందర పోవాలి సార్. ఇక మేమందరం కూడా మాంసాహారం సార్, చెరు జంతువులను చేసుకొని పోయేవాళ్ళం. మేము ఇంకొకటి సార్, మేము ఈ చేపలు వెళ్ళేవాళ్ళం సార్. ఈత చేపలు వెళ్ళేవాళ్ళం అంటే ఆ బెడ్డు మాంసాలు అన్నీ పోయినాయి. కానీ ఈత చేపలు సార్, ఈత చేపలు అల్లినంత వరకు ప్రతి ఒక్క ఊర్లో పెళ్లి కావాలంటే మా ఈత చేప కావాలి. అది సంస్కృతి అనమాట. అట్లా చేసేవాళ్ళు. అది ప్లాస్టిక్ వేరే వాళ్ళు కూడా చేస్తారు, పెళ్లి చేపలు అక్కడ వాళ్ళు కూడా చేస్తారు. లేదు సార్, మేము మృగజంగాలమే దాన్ని ఎప్పటిసంది మేము చేస్తున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే మాకు ఈ ముఖ్యంగా కళ సార్. ఈ కళలు మొత్తం అయిన తర్వాత సినిమా రంగం, టీవీ రంగమే మా దెబ్బ. బుడగ అంటే ఇది సార్ జంగం, బేడ బుడగ జంగం అంటే బేడ అంటే అనా సార్. అక్కడ అనా ఉంటుంది కదా సార్. మేము పోయి కథలు చెప్పిన తర్వాత మాకు వచ్చే ఆ బేడ అనేది తీసుకొని మాకు కథలు చెప్పేవాళ్ళం కాబట్టి బేడ బుడగ జంగం. ఇది బుడగ. ఇది మీరే తయారు చేసుకుంటాం? మేమే తయారు చేస్తాం సార్. ఈ కుండ మాత్రమే ఇప్పుడు కుమ్మర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు తయారు చేసి ఇస్తారు. ఇది లెదర్ అనేది మేము తెచ్చుకొని తయారు చేసుకుంటాం. ఏదో ఎలక్ట్రికల్ వాళ్ళు చేసిస్తామని అన్నారు. వాళ్ళు మేము చేసుకుంటాం సార్. ఓకే. మీకు ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వస్తున్నారా? ఇక రావడం తరతరాల నుంచి వచ్చినాయి. ఇప్పుడు పాతదా కొత్తగా చేసుకున్నదా? పాతదే వచ్చా మా నాయన చేస్తుండే. అన్న వదిలిపోయిందంటే మళ్ళీ సరే. మేము మా వాయిస్ ఎక్కడ వినబడేటట్టు లేదు సార్. మీ ద్వారానే మాకు న్యాయం జరగాలి, మా పిల్లలు చదువుకోవాలి. మీలాగా స్టూడెంట్ అందరు మీలాగా మేము కూడా అఫీషియల్గా ఉండాలంటే మా పిల్లలు చదువుకోవాలి. మా పిల్లలు చదువుకోవాలంటే రిజర్వేషన్ కావాలి. సరే చెప్పారు కదా. ఈ పైర్లకు నేను అనుకుని ఈదమ్మ, పోచమ్మ, పోలేరమ్మ ఇలాంటి పండుగలు చేస్తాం. ముఖ్యంగా మేము నాభిశిల బొడ్రాయిని స్థాపిస్తాం సార్. ఈ పండుగలని చేయడం వల్ల మేము మా యొక్క చదువు లేకపోవడం వలన మేము ఉద్యోగాల్లో కూడా వెనుకబడ్డాం. అదేవిధంగా ఉద్యోగాల్లో వెనుకబడడం వల్ల రాజకీయంగా కూడా మేము వెనుకబడడం వల్ల మాకు వచ్చేటువంటి ప్రభుత్వం కల్పించే సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మా దాకా చేరలేదు. అందుకు నిదర్శనం ప్రభుత్వం పొందుపరిచినటువంటి ఆ నివేదికనే సాధ్యం సార్. కాబట్టి మాకు ఇంతకుముందు కూడా జనాభా ప్రకారంగా గతంలో ఎప్పుడో చేసినప్పుడు మమ్మల్ని 19,000గా చూపించారు. కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల నుంచి 8 లక్షల జనాభా ఉంది. కాబట్టి మమ్మల్ని ఇప్పుడు ఎస్సీ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అవి 20% పెరిగినాయి సార్. కాబట్టి మాకు ప్రధానంగా మమ్మల్ని ఆర్థికంగా అన్నింటిలో మేము వెనకబడ్డాం. కాబట్టి ఆ రిజర్వేషన్ కూడా 18% పెంచి బయట కులవృత్తి ఏదైతే మేము అనుకుని అనాదిగా వెనుకబడిపోయి మేము ఆర్థికంగా చితికిపోయినాం, మమ్మల్ని ఏ గ్రూప్లో చేరుస్తూ 7% తగ్గకుండా మీకు మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. తప్పకుండా మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం సార్. ఒక 2 నిమిషాలు మా కళారూపం ఉండదు సార్. ఒక అంటే ఒకటే కళారూపం మాది. వాళ్ళు ఎల్లమ్మ పండుగలు అవి చేస్తారు. మా నుంచి వాళ్ళు రూపాంతరం చెందుకుంటే వాళ్ళు
పేరు వేరు చేసే వృత్తి ఇంటికాడ కలిసి ఉంటారా? లేదు సార్. వాళ్ళది పెళ్ళిళ్ళు అయితే అసలు ఉండదు. పెళ్లి లేదు. లేదు సార్. ఒక ఫోటో ఇంకైతే జిల్లాల వారి గురించి లేదు సార్. జిల్లాల వారి చెప్తారా ఉమ్మడి జిల్లాలో టీటీపీ ప్రకటన మాదిగలు చాలా డీటెయిల్ చెప్పారు. చాలా మంది వచ్చారు. చాలా నష్టపోతున్నాం సార్. కొద్దిగా గమనించింది సార్. ఈ మధ్య చాలా నష్టపోతున్నాం. రాజ్యాంగంలో త్రిపక్ష ఆర్టికల్కు సంబంధించి ఉభయ సభలు ఆమోదం లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా వర్గీకరణ అనేది న్యాయబద్ధమైన కాదని మా అభిప్రాయం. చాలా మంది వచ్చినారు. ఎందుకు కూడా చాలా మంది వచ్చారు. ఇంకొక సందేహం ఏంటంటే ఈ ఇష్యూ రిజర్వేషన్ 26% ఇచ్చింది. మాదిగలు పెంచారు, మాలలు పెంచారు. మిగతా 6% రెడ్డిలు మిగతా సరిపోతుంది. ప్రభుత్వాలు ఆ విధంగా చేయడం లేదు కాబట్టి దీన్ని ఓన్లీ ఎస్సీల మధ్యన ఘర్షణ చేసి డెవలప్మెంట్ కుంటువాడే విధంగా రాజకీయ పక్షాలు చేస్తున్నట్టు అంశంగా మేము భావిస్తున్నాము సార్. దీంట్లో పూర్తిగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ విశ్వ పరిషత్తు, ఈ రాజకీయ నాయకులు కుట్ర ప్రధానంగా సాగి ఉన్నది. మేమంతా అన్నదమ్ములుగా కలిసి ఉండాలి. కలిసి ఉండే అంశంలో రిజర్వేషన్లు పెంచితే అన్ని రాజకీయ పార్టీలు ఆ విధంగా చేయకుండా దళితుల మీద కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నది మా అభిప్రాయం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేసేదంటే ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 26% పెంచితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మేము రాజ్యాధికార దిశగా అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్కి విరుద్ధంగా, అంబేద్కర్ ఆశయానికి విరుద్ధంగా ఈరోజు వర్గీకరణ చేయడానికి సమంజసం కాదు. ఇవాళ మేము మాదిగలకు వ్యతిరేకం కాదు, మిగతా సమాజానికి వ్యతిరేకం కాదు. ఏదైతే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయం ఉందో దళిత బహుజనులు రాజ్యాధికారం వైపు పయనించాలి, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా డెవలప్మెంట్ కావాలన్నదే మేము అందరినీ కోరుకుంటున్నాం. మేము మాదిగలకు వ్యతిరేకం కాదు. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాజకీయ పార్టీలు మమ్మల్ని పావులుగా వాడుకొని మా ఐక్యతను దెబ్బతీసే విధంగా, మా ఐక్యతను విచ్ఛిన్నం కలిగే విధంగా, మా భంగం కలిగే విధంగా రాజకీయ పార్టీ చేసిన కుట్రగా మేము భావిస్తున్నాం. మా అమూల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు రిజర్వేషన్ శాతాన్ని పెంచితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మేము అభిప్రాయపడతాం. రిజర్వేషన్ అనేది అంతరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దానికి బేస్ చేసుకొని జరగాలని మా గవర్నమెంట్ అంటే మాదిగ సోదరులు ముందు వాడించలేదు, మాల సోదరులు మాదిగలు ఉంటామని ఒక కాన్స్టిట్యూషన్ ఒక వాక్యం అయితే నిర్వహించారు సార్. అది కాకుండా అర్జెంటుగా రాజకీయ లబ్ధి పొందిన మాల సంబంధించిన ఎంతమంది మానవాళిని ఆ లెక్కలు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత నిజంగానే వెనుకబడిందా, రాజకీయ లబ్ధి నిజంగానే అందుతలేదా అనే విషయం క్లారిటీ వస్తుంది సార్. దాని విషయం మాత్రం ఒకసారి గవర్నమెంట్ శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. జనాభా మామనాడు జిల్లాలోని ఎక్కువ జనాభా ఉంది కాబట్టి జనాభా ప్రకటన చేయాలని
ఖచ్చితంగా వర్గీకరణ అయితే కావాలి. అంజాలి ఇక్కడ సంతరం ఫోటో ఇంతకుముందు కూడా ఇస్తున్నారమ్మా మీ వాళ్ళు. ఎస్సీ వైజ్ అన్నారు వేరే అంశాలు కూడా అంటే రిజర్వేషన్ వలన ఏదైతే మాదిగలు ఉన్నారో టోటల్ కూడా పారిశుద్ధ కార్మికులుగా, మున్సిపాలిటీగా లేదు అటెండర్లుగా వీళ్ళు మాత్రమే ఉన్నారు సార్. రిజర్వేషన్ ద్వారా మేము కూడా మాకు కూడా రిజర్వేషన్ ద్వారా మీ ఆఫీసర్గా, ఎంఆర్గా, ఎండిఓగా, మంచిగా చెట్టుగా రావాలి సార్. ఇవన్నీ కూడా మాకు వస్తలేవు కాబట్టి రిజర్వేషన్ కావాలని 30 సంవత్సరాలుగా కూడా అదే ఉద్యమం నడుస్తుంది. జిల్లా ఇంట్లో తీసుకొని చేయమని అదే చెప్పిన ఫస్ట్ బ్యాచ్లు వచ్చినాయి, 3-4 గ్రూప్స్ వచ్చినాయి ఫస్ట్లో. వాళ్ళు డిటైల్ ఇక్కడ జిల్లాలో ఎక్కువ కాస్ట్ మీదే ఉంది, దాని తర్వాత జిల్లా వైజ్ చేయాలి, వేరే అంశాలన్నీ కూడా పోరాటం 90% ఉన్నాం సార్. జిల్లా మొత్తం 90% రిజర్వేషన్ కూడా ఎక్కువ అవకాశాలు కూడా రాలేదు సార్ మాకు. ఆల్రెడీ నోట్ డౌన్ చేస్తాం. టౌన్లలో ఎక్కడ పోయినా మున్సిపాలిటీలో స్పీకర్ దాంట్లో లాస్ట్ గ్రామాలలో కూడా మేమే అన్ని తెచ్చి బయట ఎంఆర్ఓ దగ్గర కానీ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు మాకు ఎంఆర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు సార్. యాక్చువల్గా 2014 వాళ్ళు ఏం చేపిస్తారంటే మీరు బీసీలో లేదు, అంతకుముందు బీసీలో ఇచ్చినాము 2014 తర్వాత మీరు బీసీలో లేదు, ఎస్సీలో ఉందని చెప్పి ఇప్పుడు మీరు సార్ ఇక్కడ గురువు అంటే ఏ గురువు ఉందని చెప్పండి. రెండే కదా. మీరు మీరు మీరేంటి సర్టిఫికేట్ ఇస్తున్నారు. సర్టిఫికేట్ గురించి ఇక్కడ కాదు. ఓకే సార్. అప్పటి నుంచి అమలు అవుతా ఉంది సార్. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇస్తారు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కోసం. అటు నుండి 50 నుంచి 52 ఎన్నికల తర్వాత ఈ ఎస్సీలో ఉండే 59 ఉపకులాలు ఉన్నాయని మాకు కూడా తెలియదు సార్. 1994 మందకృష్ణమాది గారు దండోరా ఉద్యమాన్ని స్థాపించిన తర్వాత మాకు తెలిసింది. అప్పటికి మేము మాదిగాని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేవు, చదువుకుంటున్నాం ఆ స్థితిలో లేవు, చెప్పే స్థితిలో లేవు. ఆ దండోరా ఉద్యమం తర్వాత క్రమంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23 జిల్లాలు వ్యాప్తి జరిగిన తర్వాత మా అత్యధికంగా ఉన్నటువంటి వర్గాలన్నీ మాకు చట్టపరంగా వచ్చే హక్కులు కావాలి అని చెప్పేసి అని మేమంతా చైతన్యవంతమైంది సార్. అప్పుడు 94 తర్వాత 95 రాష్ట్ర వ్యాప్తంగా 96లో ఒక పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది సార్ అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో. దానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 96లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను నియమించారు సార్. జస్టిస్ రామచంద్రరాజు గారు 23 జిల్లాల్లో ప్రతి ప్రాంతం పరిశీలన చేసి ఎస్సీల స్థితిగతులు అంటే నాకు తెలుస్తారని కొన్ని ఊర్లోకి వెళ్ళిండు, ఒక ఇంట్లో పోయిండు, ఆ ఇంట్లో పొయ్యి చూసిండు, అన్నం చూసిండు, టేకిస్తుండు అంటే వర్గీకరణ గురించి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అందరికీ తెలుసు. ఇప్పటి నుంచి 1 to 3 ప్లీజ్. ఒకటి మీరు ఏం చెప్పాలంటే మీ అభిప్రాయం వర్గీకరణ గురించి మీ అభిప్రాయం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి 96లో కమిటీ ఫామ్ అయింది. 97లో జస్టిస్ రామచంద్రరాజు గారు కమిషన్ ఇచ్చారు. 98-99 వరకు కొన్ని అవాంతరాలు జరిగినాయి. 2000 సంవత్సరం 2004 వరకు ఏసీ వర్గీకరణ ప్రకారం ఏకు 1%, బీకి 7-6% వర్గీకరణ వచ్చింది సార్. అప్పుడు మేము లాభపడ్డాం, మాదిగా లాభపడ్డాం జనాభా ప్రకారం. తర్వాత జస్టిస్ ఉషా మీరా కమిషన్ కూడా అనుకూలంగా ఇచ్చింది, ఎస్సీలకి వర్గీకరణ కోసం అనుకూలంగా.
ఫెయిల్యూర్ రిపోర్ట్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏదో ఒకటి అయిపోయింది. అవును సార్. అంటే సార్ ఇక్కడ బ్రేక్ పడింది. సందిగ్ధం ఏంటి సార్ అంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ కొట్టేసింది. అవన్నీ కొంచెం నాకు డౌట్ సార్, నాకు డౌట్ కొట్టేసి రైట్ ఉన్నది దాంట్లో పెడితే నాకు డౌట్ ఏంటంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ కొట్టేసింది. 4 జడ్జీల బృందం ఏమో 341 ఆర్టికల్ సవరించుకోమని చెప్పింది. 341 ఆర్టికల్ 4 జడ్జీల సుప్రీంకోర్టు బృందం చెప్పింది. సేమ్ టైం మళ్ళీ సీజేతో ఉన్నటువంటి ఆగస్టు 1, 2024లో జరిగిన జడ్జిమెంట్లో అసలు రాజ్యాంగ సవరణకి ఇది ఎలిజిబిలిటీ కాదు, రాష్ట్రాలే చేసుకోవచ్చు అని చెప్తుంది సార్. అంటే మాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ను సవరించుకోనికే వీలు లేదు అంటున్నారు. సుప్రీంకోర్టు డైరెక్ట్ అవసరం ఉన్న రాష్ట్రాలు చేసుకోమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీఆర్ అండర్ అండ్ కంట్రోల్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సార్. నా అభిప్రాయం ఏంటంటే నా డౌట్ ఏంటంటే 4 జడ్జీల బృందం ఏమో 341, 42, 43 చేసుకోమని చెప్పింది. ఇప్పుడు చంద్రచూడ్ గారు బెంచ్ చెప్పిన ఏంటంటే దానికి సంబంధమే లేదు, డైరెక్ట్ రాష్ట్రాలే చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే ఇంతకు రాజ్యాంగ సవరణ చేసుకోవాలా లేకపోతే సుప్రీంకోర్టు చెప్పింది నాలా, రాష్ట్రపతి ఆర్డినెన్స్ నాలా, ఏంటి అసలు ఆగమ గోచరంగా సార్? నా డౌట్ సార్ అది. వాట్ ఎవర్ సార్, ఐ వాంట్ SC/BC కేటగిరీ చేస్తాం సార్. we must want justice సార్. మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. SC/BC వర్కింగ్ కదా విజ్ఞప్తి చేస్తాం. తర్వాత కులగణన జరగాలి సార్. భారతదేశంలో మొత్తం 1931లో ఒక జరిగింది, ఆ తర్వాత మళ్ళీ జరగలేదు. 55 కులాలు అందరికీ మా డిమాండ్ ఏంటంటే కులగణనకు అనుకూలంగా చేయాలని మా డిమాండ్. మొదటి నుంచి కూడా 30 ఏళ్ళ నుంచి కూడా ఇప్పటికి కూడా అదే అడుగుతున్నాం మేము. ఎవరికి అన్యాయం జరగొద్దు, ఎవరికి చేయలేదు. 1% డిఫరెంట్లో ఉన్నాను కదా, అది కులగణన జరిగితే క్లియర్ అయిపోతుంది సార్. ఈ పంచాయతీ ఉండనే ఉండదు. తర్వాత భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి సార్. మేము కోరుకునేది అది ఒకటే. ఈ దేశంలో తప్పనిసరిగా రాజ్యాంగం ఉండాలి. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలకు అనుగుణంగా అవి మాట్లాడి ఏదో వాళ్ళకు అనుకూలంగా చేయాలని ఓటు బ్యాంక్ కొల్లగొట్టాలనుకుంటారు. అది న్యాయసమ్మతం కాదు సార్. నిజంగా రాజ్యాంగం చేయాలంటే, రాజ్యాంగం పరిరక్షించాలంటే ఈ దేశంలో ఉన్న 59 కులాలకు సమన్వయం జరగాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ చెప్తారు, చెప్పండి సార్. మహమ్మద్ దాదాపు మాదిగల 40%, 80 నుంచి 80%. ఇప్పటి వరకు విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా నష్టపోయింది. ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మాకు సామాజిక న్యాయం దొరకలేదు కాబట్టి ABCD వర్గీకరణ ద్వారా మాదిగ కులాలకు సామాజిక న్యాయం దొరికింది. స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిమ్మల రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మొన్న నవంబర్లో 35 జరిగినటువంటి మీటింగ్లో ఇది మాదిగల జిల్లా, మాదిగలు ఎక్కువ ఉన్నది అదే ఊర్లో సార్. మాకు BCలలో 93 కులాలకు ABCD వర్గీకరణ ఎట్లా ఉన్నదో SCలలో ఒక 59 కులాలకు వర్గీకరణ జరగాలని, దాని సామాజిక న్యాయం దక్కాలని నేను కోరుకున్నాను సార్. వీలైనంత తొందరలో మహమ్మద్ జిల్లాలో అత్యంత మాదిగలు ఎన్నుకోబడ్డారు. ఆ ఎన్నుకోబడతానని కూడా చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కృష్ణనారాయణతో వర్గీకరణ అంశంపై మాదిగలకు మరియు ఉపకులాలకు న్యాయం జరగాలని కోరుతున్నాను.
ఓకే ఫోటో తీసిందే ఇక్కడ చూడం లాస్ట్ ఇంకొకటి రెండు సపోర్ట్ చేస్తున్నా మీరు వ్యతిరేకిస్తున్నా ఇక్కడ చూడం ఫోటో ఇక్కడ చూడు ఇక్కడ రిప్రజెంటేషన్